కొద్దిగా వాళ్ళు డ్రైవింగ్ లో ఉన్నారట, సిగ్నల్ ఏరియాలోకి వచ్చేసాక హ్యాండిల్ చేశారు యాకయ్య గారు. వాళ్ళు చివరికి ఉంటాయి కదా సార్, ఏదైనా డౌట్ ఉన్నా మీ డౌట్ చెప్పాలంటే మళ్ళీ శివాజీ వర్మ గారు రావాలి లైన్ లో. సార్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చివరికి హ్యాండిల్ చేయండి సార్, దయచేసి ప్లాన్ ప్రజెంటేషన్ అయిపోయాకనే ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ తర్వాత మాట్లాడుకున్నాం సార్. నాకు వచ్చే మా సందేనండి. సార్ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. కరెక్ట్, ఇంకా సిగ్నల్ ప్లేస్ లోకి రాలేదు మొబైల్. మధ్యలో జరగాలి, మధ్యలో జరగాలి. మధ్యలో ఒక సంద వచ్చింది కదా. అడ్డనే వెళ్ళిపోయాను. సార్ బెనర్జీ గారు కొద్దిగా వాయిస్ బ్రేక్ అవుతుంది, చూడండి సిగ్నల్ చూసుకోండి. జస్ట్ ఒక్క నిమిషం, సిగ్నల్ కట్ అవుతుంది. అదే వాయిస్ క్లారిటీ లేదు, బ్రేక్ అవుతా ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ రాముల వారి గుడి దగ్గర అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్ కాజా భాష గారు? ఓకే సార్, కొద్దిగా రెస్పాండ్ అనేది అవుతుంది. లేదు మరి వేరే మొబైల్స్ డివైస్ ఆన్ చేసి లేవు కదా మనం. భాష గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సారది బానే ఉంది. లేదు మేడం, నేను సిటీలో ఉన్నాను, చాలా బాగుంది, ఫుల్ సిగ్నల్ లో ఉన్నాను. ఇప్పుడు వస్తుంది, ఇందాక మాట్లాడినప్పుడు కొంచెం బ్రేక్ అయింది. ఉమామేష్ గారికి ఫోకస్ చేయండి. ఓకే ఓకే, మనము ప్లాన్ ప్రజెంటేషన్ లోకి వెళ్దాం. క్లియర్ గా ఉంది కదా మేడం? క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే ఓకే ఓకే, ఎంతమంది వచ్చారు? 149, 151, 151. వెల్ అండ్ గుడ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికి. డియర్ ఫ్రెండ్స్, ప్లాన్ ప్రజెంటేషన్కి వెళ్ళే ముందు మనం కొద్ది మాటలు మాట్లాడుకొని ప్లాన్ ప్రజెంటేషన్ వెళ్దాం. అంటే నిన్న ఇవాళ మేము చేసిన క్యాంపెయిన్, మన మోనెక్స్ ఎక్స్చేంజ్ తాలూకా క్యాంపెయిన్ థర్డ్ టూర్, ఇది 3వ టూర్లో విజయవాడ చేశాము. నెక్స్ట్ విజయవాడ అయితే మన మహేష్ గారి టీము టోటల్గా చాలా బాగా చేశారు. వాళ్ళంతా రియల్ ఎస్టేట్ భూమ్ అనమాట. రియల్ ఎస్టేట్ మెంబర్స్కి ఆఫర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఎలాగంటే వాళ్ళల్లో అచీవ్మెంట్ అయిన వాళ్ళకి ఆఫర్ 1+4. వాళ్ళ దాంట్లో ఎవరైతే అచీవ్ అయి ఉన్నారో రియల్ ఎస్టేట్లో వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళకి 5 ఐడీలు ఫ్రీగా ఇవ్వడానికి ఆయన, ఆ తాలూకా ఎండి గారు, వెంకటేశ్వరరావు గారు ఆయన పేరు, ఆయన 5 ఐడీలు ఫ్రీ, అంటే ఒకటి వేసి వాళ్ళ కింద 4 కూడా వాళ్లే ఫ్రీగా వేయటానికి అనౌన్స్ చేశారు నిన్న. అంటే మనం చేసిన మీటింగ్ ఎంత పవర్ గా పనిచేసిందంటే అక్కడ వాళ్ళ ఉత్సాహం చూసి ఆ ఎండి గారు వెంటనే అలాగ అనౌన్స్ చేయడం జరిగింది.
ఎంతమంది అచీవ్ అయినా కూడా వాళ్ళందరికీ నేను వాళ్ళకి గిఫ్ట్ లాగా 1+4 ఇవ్వడానికి ఆయన హ్యాపీగా అనౌన్స్ చేశారు. అది విజయవాడలో జరిగింది. అయితే అలాగే ఈ రోజు విజయవాడలో ఆ మీటింగ్ చేసుకొని కర్లపాలెం వెళ్ళటం జరిగింది. కర్లపాలెం వెళ్ళటం జరిగింది. రావాలి కదా, కొంచెం బ్యాక్ వెళ్తే, లేకపోతే ఇద్దరం బ్యాక్ వెళ్ళాలి. కర్లపాలెం మీటింగ్ కూడా ఒక పఠాన్ గారు ఆధ్వర్యంలో కర్లపాలెం మీటింగ్ పెట్టారు. అది ఆ మీటింగ్ ఎంత ఎక్సలెంట్ గా జరిగిందంటే అక్కడ లోకల్లో ఉన్న లీడర్స్ అందరూ లీడర్స్ అటెండ్ అయ్యారు. ఆ లీడర్స్ ఉత్సాహం ఎలా ఉందంటే అసలు మేమేమనుకున్నామంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు అంత ఉత్సాహం చూసి మాకు కూడా చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే స్పాట్ లోనే వాళ్ళు ఐడీలు వేయడానికి ఉత్సాహం చూపించారు. మాకు సమయం లేదు కాబట్టి ఐడీలు అవి మేము వెళ్ళిపోయాక మీరు వేద్దరు గాని అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే మీటింగ్ యొక్క పెట్టుకోవడం వల్ల చాలా సార్లు పదే చెప్పడం జరిగింది. మీటింగ్ల వల్ల మనకి ఎంత పాజిటివ్ వే వస్తుందంటే ఎక్సలెంట్ గా పాజిటివ్ వే, చాలా సూపర్ గా పాజిటివ్ వచ్చింది. అయితే బాబు ఆగరా, బ్యాక్ చేస్తాను, పనులు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళిపోతావు? అవును ఆగు కొంచెం, ఎందుకు వెళ్ళిపోవడం? ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్స్, కొంచెం ట్రాఫిక్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్. ఒక్క నిమిషం అయితే మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. బెనర్జీ గారు, ఉమామహేష్ గారు వచ్చారు, హోస్ట్ కో-హోస్ట్ అవ్వండి. ఓకే ఒక్క నిమిషం, చిన్న ట్రాఫిక్ ప్రాబ్లం. నేను మహేష్ గారిని తీసుకుంటాను, ఆయనకి అప్పచెప్పేస్తాను. నేను గారు ఉమామహేష్ గారు వచ్చారంటే ఆయనకి లోన్ వస్తే ఇచ్చేయండి. ఆయన ఇంకా ఎన్ని పెట్టండి. రమణ గారు మీరు ఎక్కువండి. సరే ఓకే మేము ఇలాగెళ్తాం. మహేష్ గారికి హోస్ట్ ఇస్తాను సార్. మహేష్ గారు అన్మ్యూట్ చేసుకుని మీరు ఒకసారి. వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుంది సార్. క్లియర్ సార్. ఓకే థ్యాంక్ యూ. మన వాళ్ళు ఉదయం నుంచి మీటింగ్ చేసి జర్నీలో ఉండి నైట్ కూడా చాలా లేట్ అయిపోయింది. విజయవాడ నుంచి కర్లపాలెం వచ్చేసరికి ఇప్పుడు మళ్ళా వాళ్ళు వైజాగ్ బయలుదేరారు. మరి ఏ టైం అవుతుందో. ఓకే సార్, కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు సార్? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా ప్లీజ్. 3 4 5 6 10. ఓకే, వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యాండ్స్ డౌన్ చేయండి. యాక్చువల్గా మన వాళ్ళు జూమ్కి సరిగా తీసుకురావట్లేదు కొత్త వాళ్ళని. రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు, అచీవ్మెంట్ అవుతున్న వాళ్ళు, లేదంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళు, మీ టీంలో కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు మీ పర్సనల్ గ్రూప్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి మీ గ్రూప్లో ఈ లింక్ని ఫార్వర్డ్ చేసుకొని మీరు కొత్త వాళ్ళని తీసుకొస్తే 50% కొత్త వాళ్ళు ఉండాలి. ఒక 200 మెంబర్స్ ఉన్నారంటే ఒక 100 మందే పాత వాళ్ళు ఉంటారు, 100 మంది కొత్త వాళ్ళు వచ్చేయాలి. అది ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైము. ఎందుకంటే ఒక్కసారి ప్లాన్ విన్నంత వెంటనే అర్థం అవ్వకపోయినా 2-3 సార్లు వినే అవకాశం మనం ఇక్కడ ఇవ్వాలి. ఒకసారి వచ్చేసి మాకు పూర్తిగా తెలిసిపోయింది అనుకోవడానికి కూడా ఏం లేదు. ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకు అంటే రెగ్యులర్గా డౌట్స్ అనేవి తగ్గిపోతున్నాయి అన్నప్పుడు మేమందరికీ ప్లాను జూనియర్స్ అందరికీ సీనియర్స్ బాగా చెప్తున్నారు అనేది ఒక రకంగా వాస్తవం అయితే, జూనియర్స్ని తీసుకురావట్లేదు కూడా. వాళ్ళకి టైం అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అనుకోండి, కనీసం యూట్యూబ్ లింక్ అన్నా పంపించండి. అది మీకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. వర్క్ షేర్ అవుతుంది అనమాట.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బెనర్జీ గారు మీరు కంటిన్యూ చేస్తారా, నేను చెప్పలా? సార్ సార్ మీరు ప్లాన్ స్టార్ట్ చేసేయండి. ఓకే, నేను ప్లాన్ కంటిన్యూ చేస్తాను. తర్వాత డౌట్స్ ఏదైనా ఉంటే మరి వర్మ గారు క్లియర్ చేస్తారు. ఓకేనా? ఓకే సార్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము చాలా కంపెనీలు, చాలా MLM సబ్జెక్టులు, కంపెనీలు విన్నాము, కొన్ని చేశాము. అందులో ఉన్నటువంటి లాభ నష్టాలు అన్నీ మనకు తెలుసు. ఇంకా మళ్ళా మనము వాటి నుంచి ఏమి నేర్చుకోకుండా నేను చెప్పింది అదే నేను మరలా సేమ్ మిస్టేక్ చేస్తూ అలాంటి నష్టాలే జరుగుతూ ఉన్నాయి. ఇది మళ్ళీ అందరూ ఒకసారి గమనించండి. ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో అది అసలు పాసిబిలిటీ కాకపోయినా సరే, అంత ఇన్కమ్ రాదు అని తెలిసినా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఇది అసలు MLM కాన్సెప్ట్ కాదు. ఈ డిఫరెన్స్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ఒక ఎక్స్చేంజ్, 270 చిల్లర ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు ఏదైతే ఉంటుందో అలా ఒక ఎక్స్చేంజ్. ఇది మన ఇండియాలో మనకి తెలిసి మనకు దగ్గరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా స్టార్ట్ చేయబడినటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు తీసేసింది లేదు. కాబట్టి మనం ధైర్యంగా బిజినెస్ చేసుకోవచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు. ఒక ఎక్స్చేంజ్లో వరల్డ్లో ఫస్ట్ టైము ఒక రిఫరల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి, ఆ రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఓన్లీ ఒక సింగిల్ ప్యాకేజీ, మల్టిపుల్ ప్యాకేజ్ లేదు, మల్టిపుల్ ఐడీస్ లేదు. ఎప్పుడైతే సెల్ఫిష్గా ఆలోచిస్తారో వాళ్ళే మల్టిపుల్ ఐడీస్ ఇస్తారు, మల్టిపుల్ ప్యాకేజీలు కూడా పెడతారు. ఇక్కడ ఓన్లీ ఒక సింగిల్ ప్యాకేజ్తోనే స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్యాకేజ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ పూర్తిగా 100% మళ్ళీ మన కోసమే ఖర్చు పెడుతుంది కంపెనీ. ఇంత వండర్ఫుల్ డిజైన్ ఎక్కడా లేదు. తీసుకున్న దాంట్లో 20-30% ఇచ్చేసి 70-80% తినేటువంటి కంపెనీలు మనం మొన్నటిదాకా పనిచేసాం. ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నటువంటి టోటల్ అమౌంట్ మొత్తం మనకే ఖర్చు పెడుతుంది. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఎన్నో వినుంటారు, ఎన్నో చేసి ఉంటారు. రెగ్యులర్గా ఈ ఒక 10 సంవత్సరాల నుంచో 20 సంవత్సరాల నుంచో అందరు ఈ ఫీల్డ్లో నలిగిపోయి ఇది ఒక డిఫరెంట్ కొత్త సబ్జెక్ట్ వచ్చిన వెంటనే వాళ్ళకి అర్థం కాక, ఇది కూడా మనకు తెలిసినటువంటి ఒక MLM కాన్సెప్ట్ లాంటిదే. ఎందుకంటే దాంట్లోలాగా దీంట్లో రిఫరల్ ప్రోగ్రామ్ 10 లెవెల్స్ ఉంది, దాంట్లోగా ఆ డబ్బులు ఉంది, దానిలాగా మిగతా అన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. కాబట్టి సేమ్ ఇన్కమ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుండేసరికి ఇది కూడా MLM కాన్సెప్ట్ అని అనుకుంటున్నారు. దానికోసం నేను ఇది చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఇది ఒక ఎక్స్చేంజ్ అని ఫస్ట్ మీరు గమనించండి. ఎక్స్చేంజ్కి డబ్బులు ఎలా వస్తాయి అంటే, ట్రేడింగ్లో వచ్చిన అమౌంటే చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. అది నేను మీకు చివరిలో చెప్తాను. తర్వాత కంపెనీ యొక్క బేసిక్ ప్రొఫైల్ ఏంటంటే, మూన్టెక్ సొల్యూషన్స్ అని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక 10 years నుంచి మార్కెట్లో ఉంది. ఇది ఒక డక్స్ నెంబర్ ఉన్నట్టు కంపెనీ. ఇది మొత్తం పూర్తిగా దీని యొక్క ప్రొఫైల్ అంతా మీరు చెక్ చేసుకోవచ్చు. దీని గురించి ఫర్దర్గా ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు ప్లాన్ ప్రెజెంటేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు వెబ్సైట్లు, యాప్లు, మామూలు MLM సాఫ్ట్వేర్లు ఇవన్నీ చేసేవాళ్ళు మీకు తెలుసు. బట్ క్రిప్టో కాయిన్ని ఒకటి క్రియేట్ చేయడం, దాన్ని బ్లాక్ చైన్లో డిప్లాయ్ చేయడం, తర్వాత లండన్లో ఆడిటింగ్ చేయించడం, దాని తర్వాత ఏదైనా మనం అనుకున్నటువంటి ఎక్స్చేంజ్లతో వీళ్ళు మాట్లాడే ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయడం, ఈ వర్క్ అంతా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎనుకున్నటువంటి more than 100 members వరకు ఉన్న టీమ్స్. అంత పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ అది. దీంట్లో ఇది ఇప్పుడు ఎక్స్చేంజ్ ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇప్పటి వరకు ఇండియాలో ఒక మంచి ఎక్స్చేంజ్ లేదు. మంచి అంటే ఉన్న సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ ఒక అప్డేటెడ్ వెర్షన్తో వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ తీసుకురావడం జరిగింది. అదే మన మూనెక్స్ ఎక్స్చేంజ్. దీని యొక్క టోటల్ సింగిల్ పర్సన్ హోల్ అండ్ సోల్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ ఫైనాన్షియల్గా ఫుల్ స్ట్రాంగు. మన శ్రీనివాస్ మిశ్రా గారికి 10 సంవత్సరాల పైనుంచి వాళ్ళు ఫ్రెండ్స్ అంతకన్నా ఎక్కువ అనమాట. సో అలా మన బాగా తెలిసిన వ్యక్తి. మేము దగ్గర నుంచి లాస్ట్ 3 years పైనుంచి మేము ఆయన చూస్తూ ఉన్నాము. ఇన్ని మంచి విషయాలు మనకు తెలిసిన తర్వాత ది బెస్ట్ కాన్సెప్ట్ అని మేము అనుకొని దీనిలో మూవ్ అయ్యాము. అది ఆటోమేటిక్గా మీరందరూ కూడా ప్రూవ్ చేస్తూ ఉన్నారు. రైట్, ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది? నా దగ్గర బోల్డ్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి కదని మీరు అందరూ అడగొచ్చు. నా ఫోన్లో కాయిన్ D6 అనో, లేదంటే బిట్మార్ట్ అనో, లేదా బైనాన్స్ అనో ఏదేదో ఎక్స్చేంజ్లు మా దగ్గర కూడా ఉన్నాయి కదా సార్. ఈ కొత్త ఎక్స్చేంజ్ ఇంకొకటి మళ్ళీ మేము ఎందుకు చూజ్ చేసుకోవాలి? మా దగ్గర ఉన్నది ఆల్రెడీ సరిపోతుంది కదా అని అనుకునే వాళ్ళకి మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్చేంజ్ కన్నా ది బెస్ట్ అనేసి
మీకు ఆ కంపారిజన్ తెలియడం కోసము కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర ఉన్న ఎక్స్చేంజ్లో ఏదైనా క్రిప్టో కొనుక్కోవాలంటే యూఎస్డిటీలు కావాలి. ఈ యూఎస్డిటీలు మీరు బయట మార్కెట్లో వేరే పర్సన్స్కి, అన్నోన్ పర్సన్స్ కావచ్చు, లేదా మనకి P2P అంటే పీర్ టు పీ పంపించేటప్పుడు కూడా మనం అక్కడి నుంచి కొనుక్కోవడం కావచ్చు, ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి కూడా. వాళ్ళకి మనము మన ఫోన్పే నుంచి లేదా మన గూగుల్ పే నుంచి వాళ్ళకి డబ్బులు పంపిస్తే మనం ఒక అడ్రస్, అది ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, మీ దగ్గర ఉన్న ఎక్స్చేంజ్ అడ్రస్ కానీ ఇస్తే దానికి మీకు యూఎస్డిటీలు వస్తాయి. ఇది ఒక్కోసారి మిస్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. మనకు డబ్బులు కూడా పోయిన సందర్భాలు కొంతమంది అనుభవించారు. వీళ్ళు ఫస్ట్ టైం ఇప్పటికి కరెన్సీ స్వాపింగ్ ఇచ్చారు. చాలా ఎక్స్చేంజ్లో కాయిన్ స్వాపింగ్ ఉంటుంది, వీళ్ళు కరెన్సీ స్వాపింగ్ ఇచ్చారు. INR టు యూఎస్డిటీలు మీరు అక్కడే చేంజ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ పాయింట్. రెండోది, ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ జరుగుతున్నటువంటి గ్యాస్ ఫీజులో కూడా మనకి ఇక్కడ కమిషన్ ఉంది. ఓన్లీ ఫ్రీ యూజర్స్ మీద మాట్లాడుకున్నా కూడా అన్ని కంపెనీలో ఫ్రీ యూజర్స్ ఉంటారు, పెయిడ్ యూజర్స్ కూడా ఉంటారు. బిట్మార్ట్ నేను మన మిశ్రో గారు ఒక 1.5 year బ్యాక్ ఇన్స్టాల్ చేసుకున్నాము. దాన్ని కొద్దికాలం వాడిన తర్వాత యువర్ లిమిటెడ్ ఎక్సీడెడ్ అని వచ్చింది. ఏంటి సార్ నేను మిశ్రో గారిని అడిగితేను, సార్ మన డాలర్లు పర్సన్ టు పర్సన్ కొనుక్కుంటున్నాడు, అక్కడ కొనుక్కొని మనం వాడుకుంటున్నాం కదా, ఆ లిమిట్ అయిపోయింది అన్నారు. అప్గ్రేడ్ అని కొడితే $100 అప్గ్రేడ్ అనే ప్యాకేజ్ చూపించింది. నేను చేయలేదు, మిశ్రో గారు చేశారు. ఆ చేసిన $100 వల్ల ఆయనకి ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చింది అంటే ఏమీ రాలేదు. లిమిట్ పెరిగింది అంతే. ఆ $100 సరిపోయే విధంగా ఎలాంటి బెనిఫిట్ ఆయనకి రాలేదు. పోనీ ఆయన రిఫర్ చేసిన వ్యక్తికి కూడా ఒక సింగిల్ రూపీ కూడా బెనిఫిట్ లేదు. ఇలాగా తర్వాత నేను చెక్ చేస్తే అన్ని ఎక్స్చేంజ్లో కూడా ఈ విధంగా అప్గ్రేడ్ ప్యాకేజీలు ఉన్నాయి. అది ఒక ప్యాకేజ్తో సంబంధం లేకుండా దాదాపు $2,000 వరకు కూడా ప్యాకేజీలు ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ ఒక సింగిల్ ప్యాకేజీ $20 మాత్రమే. మీరు ఫ్రీగా వచ్చి జీవితకాలం యాప్ వాడుకున్నా కానీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏదైతే కావాలనుకుంటున్నామో, ఇందాక నేను చెప్పిన బిట్మార్ట్లో $100 పెడితే ఎలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్ లేదు. బట్ ఇక్కడ $20తో మీకు లైఫ్ చేంజింగ్ ఇన్కమ్స్ ఉన్నాయి. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కాదు, లైఫ్ చేంజింగ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఒక జీవితం మొత్తం మీకు మారిపోవాలి, మీ జనరేషన్తో తర్వాత వచ్చే జనరేషన్ మొత్తం మారిపోవాలి అన్నంత ఇన్కమ్ ఇక్కడ ఉంది. ఆ లైఫ్ చేంజింగ్ ఇన్కమ్ చూసిన తర్వాత మేము ఇన్స్పైర్ అయ్యాం. కేవలం $20తో ఇంత అద్భుతమైన డిజైను తీసుకున్న $20 పూర్తిగా మన కోసమే ఖర్చు పెడుతున్న కంపెనీ మాకు ఇంతవరకు దొరకలేదు. సో ఈ $20 మనకి ఏ విధంగా షేర్ చేస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి ఆ ఇన్కమ్స్ ఏంటివి నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మొత్తము దీంట్లో 5 రకాల ఇన్కమ్స్ ఇచ్చారు. 5 రకాల్లో 4 రకాలు పూర్తిగా నాన్ వర్కింగ్. మీరు ఎవరిని రిఫర్ చేయకుండా కేవలం $20 ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని మీరు సైలెంట్గా ఉన్నా సరే ఒక 4 రకాల ఇన్కమ్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇది మా బెనర్జీ గారు చెప్పిన ఒక చిన్న స్లోగన్ ఇక్కడ మీకు ఉదాహరిస్తాను. ఇందులో వచ్చి మీరు కేవలం ట్రేడింగ్ చేసుకుంటూ మీ ఓన్గా వర్క్ చేసుకుంటూ ఉన్నా కూడా ఎవరిని రిఫర్ చేయకపోయినా ఎలాంటి పని చేయకపోయినా మీరు లక్షల్లో సంపాదించుకోవచ్చు. అదే వర్క్ చేస్తే కోట్లలో సంపాదించుకోవచ్చు. ఇది అక్షర సత్యం. అందుకే నేను చెప్పాను లైఫ్ చేంజింగ్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంది అని. వర్క్ చేస్తే మనకు అంత ఇన్కమ్ ఉంది. ఇప్పటిదాకా మనం ఎన్నో కంపెనీలు చేసాం, సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ సీరియస్గా ఒక 1 year సిన్సియర్గా మన టైంని మనం కరెక్ట్గా వాడుకొని ఒక్క 1 year కష్టపడితే ఆ తర్వాత జీవితకాలం మీరు డబ్బులు విపరీతంగా సంపాదించేస్తారు. అంత ఈజీగా ఉన్న ప్లాన్ ఇది. ఓకే సార్, ఇప్పుడు 5 రకాల ఇన్కమ్స్లో నాన్ వర్కింగ్ 4 ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఎయిర్ డ్రాప్ కింద మనం KBC ఒక 5 కాయిన్స్ ఇస్తున్నాం. ప్రజెంట్ అది ₹4.5 నుంచి ₹5 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. అవి మీకు ఒక 5 కాయిన్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది. KBC డెవలపర్స్ మనకు చెప్పిన మాట, జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా ఒక కాయిన్ వచ్చి $1 అవుతుంది అని, లేదా అరౌండ్ ₹100 అవ్వచ్చు. 5 × ₹100 చొప్పున ఒక్కొక్క కాయిన్ అంటే మనకు ₹500 ఫ్రీగా వస్తుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఎక్స్చేంజ్ వాడుకుంటారు అనుకున్న వాళ్ళు ఏ ట్రస్ట్ వ్యాలెట్ ఉన్నా, ఏ చిన్న ఎక్స్చేంజ్ ఉన్నా ఇది కూడా వాళ్ళకి ఇన్స్టాల్ చేసేయండి ఫ్రీగానే. $5 కాయిన్స్ వాళ్ళకి వస్తాయి. అది దాని వర్త్ ఆఫ్ $5 అయిపోతుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్స్. ఇది మీరు వాళ్ళకి చేస్తున్నట్టు ఒక పెద్ద సహాయం. తరువాత ఇలాగ మీకు $20 ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత 5 + 50 కాయిన్స్ KBC ఎక్స్ట్రా వస్తాయి. అంటే టోటల్ అప్పటికి 55 KBC మీకు వచ్చేస్తాయి. ఇదే మనం ప్రాతిపదికన లెక్కేసుకుంటే మీకు 55 కాయిన్స్ × $100 అనుకుంటే ₹5,500
మీకు అవి ఫ్రీగా వస్తాయి. మీకు $20 కోసం మీరు పెడుతున్నటువంటి అమౌంట్ ఎంత అంటే రూ. 1860. సో మోర్ దెన్ డబుల్ మీకు వచ్చేసినట్టే లెక్క ఒక్క ఇన్కమ్ మీద. ఇది ఒక కేబీసీతోనే ఆగుతుందా? కాదు. మీకు లైఫ్ టైము ఈ విధంగా మన మూనెక్స్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవుతున్నటువంటి కాయిన్స్ ప్రతి కాయిన్ కూడా ఎయిర్ డ్రాప్ అంటారు. ఎయిర్ డ్రాప్లో మీకు జీవితకాలము రకరకాల కాయిన్స్ వస్తూనే ఉంటాయి. అలాగా రేపు మన బ్యాంక్ అకౌంట్లో లాంచింగ్ టైంకి ఒక 10 నుంచి 12 రకాల కాయిన్స్ ఒకే రోజు మొదటి రోజే మనందరి అకౌంట్లోకి వచ్చేస్తాయి. వాటిలో ఏ 2 కాయిన్స్ 3 కాయిన్స్ అద్భుతమైన బాగా రిజల్ట్గా బాగా పెరిగినంటే వాటి మీద నుంచి మనకు వేలలో లక్షల్లో ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది జీవితకాలం మీకు ఎయిర్ డ్రాప్ కాయిన్స్ వస్తూనే ఉంటాయి. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఫస్ట్ బెనిఫిట్ అనమాట. రెండో బెనిఫిట్ కంపెనీ ఓన్ కాయిన్ ఎంఎన్సి మూన్ కాయిన్ అంటారు దానికి ఫుల్ ఫామ్. ఎంఎన్సి అనేది ఇది ట్రేడింగ్ కాయిన్ కాదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కాయిన్. ప్రతి ఒక్క ఎక్స్చేంజ్కి ఒక ఓన్ కాయిన్ ఉంటుంది. ఆ ఓన్ కాయిన్ ఇప్పుడు బైనాన్స్కి బిఎన్బి లాగా, బిట్మార్ట్కి బిఎంఎక్స్ లాగా ఇలా ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కోసం వాళ్ళకు ఫైనాన్షియల్ ఆడిటబుల్ కాయిన్ క్రియేట్ చేసుకుంటారు. అది మిగతా ఎక్స్చేంజ్లతో పోలిస్తే మనం చాలా తక్కువ కాయిన్స్ క్రియేట్ చేయడం జరిగింది మన మేనేజ్మెంట్. కేవలం 5 కోట్లు మాత్రమే. ఈ 5 కోట్ల కాయిన్స్ 2 కోట్లు మన కమ్యూనిటీకి ఇచ్చేస్తున్నారు. 1 కోటి అంటే 20% మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది. మరో 2 కోట్లు టాప్ ఎక్స్చేంజ్లు. మనకి కొత్త కమ్యూనిటీ అంతా రావాలి కదా. మన మూనెక్స్లో మాత్రమే వచ్చిన కమ్యూనిటీతోనే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నటువంటి ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో బిట్మార్ట్ నుంచి ఎల్ బ్యాంక్ నుంచి చాలా ఒక టాప్ 10 ఎక్స్చేంజెస్లో మన ఎంఎన్సీ కాయిన్ లిస్టింగ్ అవుతుంది. ఆ లిస్టింగ్ అవడానికి ప్లస్ లిక్విడిటీ కోసము ఈ 2 కోట్ల కాయిన్స్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. టోటల్గా 5 CR అయిపోతుంది. మనకి ఇస్తున్న 2 కోట్లు ఎలా ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు అంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి 20 కాయిన్స్ అలా మొదట వస్తున్నటువంటి 10 లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి ఇంకా 10,000 మంది కూడా రాలేదు. అంటే మనం చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం, స్టార్టింగ్ టైంలో ఉన్నాం. నెక్స్ట్ మంత్ మన బ్యాంకాక్లో దాదాపుగా 14 నుంచి 17 దేశాలు ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు లిస్టింగ్కి. అప్పుడు చాలా ఇతర దేశాల నుంచి వచ్చి కమ్యూనిటీ అంతా యాడ్ అవుతారు. ఈ కమ్యూనిటీ అంతా కూడా మన తర్వాతనే వస్తారు మన మూనెక్స్ ఎక్స్చేంజ్లోకి. సో మనము చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాము, స్టార్టింగ్లో ఉన్నామంటే మొత్తం అంతా ఖాళీగా ఉంది. మనం ఎంత టీం అయినా దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఎంత టీం వచ్చిందంటే దానికి తగ్గట్టుగా మనకి ఇన్కమ్ కూడా అంత ఎక్కువగా వస్తుంది. రైట్. ఇప్పుడు మీకు ఒక్కొక్క పర్సన్కి 20 MNC 10 లక్షల మంది వరకు అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ 20 MNC అనేది నెలకి 1 చొప్పున మనకి 20 నెలల వరకు వస్తూ ఉంటుంది. మీరు జాయినింగ్ అయిన డేట్ని చూసుకొని ఎవ్రీ 30 డేస్కి ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి యాడ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ కాయిన్ మనకి ఎగ్జాంపుల్ బైనాన్స్తో పోల్చుకుంటే ఈ రోజున బిఎన్బి అనేది ఒక్కొక్కటి $1,000 క్రాస్ అయింది. ఒక్క కాయిన్ వచ్చేసి $1,000 పైన ట్రేడ్ అవుతూ ఉంది. ఒకప్పుడు బైనాన్స్ స్టార్ట్ అయినప్పుడు ఒక 8.5-9 years బ్యాక్ వాళ్ళు కూడా బిఎన్బి కాయిన్ ఫ్రీగా పంచారు. అప్పట్లో మనకి కానీ చాలా మందికి కానీ అవగాహన లేకుండా ఈ క్రిప్టో అంటే ఏంటి, ఇది మనకు అంత ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి దాంట్లో ఎవరు కూడా పెద్దగా యాక్టివ్గా జాయిన్ అవ్వలేదు. దానివల్ల మనకి ఆ బిఎన్బి వాల్యూ తెలియక చాలా మంది వదిలేసుకున్నాం. ఈ రోజున అలాంటిది ఒక కాయిన్ $1,000 అవుతుంది. మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి $1 ట్రేడ్ అయినటువంటి ఎంఎన్సీ కాయిన్ ప్రజెంట్ అది $6.5 వరకు ట్రేడ్ అవుతుంది. దాన్ని 1 yearలో $100 తీసుకువెళ్తామనేసి మన మూనెక్స్ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా లెక్క వేసుకుంటే మీకు వస్తున్నటువంటి 20 కాయిన్స్ ఇంటూ $100 అంటే 1,80,000 మీకు వస్తుంది. ఒక్కొక్క కాయిన్ ఎంత అవుతుంది సార్, అంతేనా? సో మేమనుకుంటుంది ఇప్పుడున్నటువంటి మన వర్మ గారు చెప్తారు, ఇప్పుడున్నటువంటి రేట్ ప్రకారంగా $6.5 అయినా రేపు మన బ్యాంక్ ఎక్స్చేంజ్లో వెళ్ళేసరికి $10 అవుతుంది. మీకు మొదట వస్తున్న 2 కాయిన్స్ ఎంఎన్సి కాయిన్స్ మీరు అమ్మేసుకున్నా సరే మీరు పెట్టినటువంటి అమౌంట్ $20 ఉంది మీకు వచ్చేసినట్టే. సో అంటే ఇది ఒక ఇన్కమ్. ఇందాక నేను చెప్పిన కేబీసీ $5,500 వరకు రావచ్చు. తర్వాత లైఫ్ టైం ఎయిర్ డ్రాప్ కాయిన్స్ వస్తూ ఉంటుంది. సెకండ్ ఎంఎన్సి కాయిన్ వస్తుంది మనకి. తర్వాత ఆటోపూల్ ఇన్కమ్, ఇది ఒక వండర్ఫుల్ డిజైన్. ఆటోపూల్లో నాన్ వర్కింగ్లోనే మీరు $20 ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వెంటనే
మీ ఐడి ఆటో పూల్లోకి వెళ్ళిపోతుంది. ఐడి ఆటో పూల్కి వెళ్ళిపోయిన తర్వాత 8 లెవెల్స్ ఇన్కమ్ టోటల్గా 40 lakhs ఇందులో ఇచ్చారు. ఈ 40 lakhs కంటిన్యూగా యాడ్ అవుతూ ఉంటుంది. యాడ్ అవ్వడానికి ఎలాంటి కండిషన్ లేదు. కానీ మీరు విత్డ్రా చేసే టైంలో మాత్రం కనీసం 4 రిఫర్ చేయాల్సి ఉంటుంది. అది మీరు డే 1 చేస్తారా, లేదా 1 year తర్వాత చేస్తారా, లేదా కంప్లీట్గా మన 40 lakhs మన వ్యాలెట్లో కనపడిన తరువాత అయినా సరే ఒక $80 పెట్టేసి, అంటే హార్డ్లీ ఒక 7,000 అనుకుందాం. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఒక 4 రిఫర్ చేసేస్తే మీకు 7,000 8,000 రూపాయల ఖర్చుతోనే మీకు 40 లక్షల రూపాయలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇది మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్. తర్వాత వరల్డ్లో ఇప్పటివరకు ఎవరు చెయ్యంది వీళ్ళు చేశారు. అదేంటంటే కంపెనీ తీసుకుంటున్నటువంటి గ్యాస్ ఫీజులో నుంచి కూడా 10 levels మనకి గ్యాస్ ఫీజులో 10% కట్ చేసి ఒక్కొక్క లెవెల్లో 1% చొప్పున మీ డౌన్ లైన్లో ఉన్న ట్రేడింగ్ జరుగుతున్నటువంటి వాల్యూమ్ని బట్టి మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. ట్రేడర్స్ అయినా పర్లేదు, ప్రీమియం అయినా పర్లేదు, టోటల్ టీము. టోటల్ టీం మీద మీకు గ్యాస్ ఫీజు రావడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ వన్ మనకి వర్కింగ్ ఇన్కమ్. మన బెనర్జీ గారు చెప్పినటువంటి ఫార్ములా ఇక్కడ మీకు సెట్ అయిపోయింది చూడండి. నాన్ వర్కింగ్లో మీరు 1,00,000 సంపాదించుకోవచ్చు అంటే ఒక ఎంఎన్సీ కాయిన్ ద్వారా 1,80,000 వరకు తీసుకోవచ్చు. లేదు ఆటో పూల్లో 40 lakhs వరకు మీరు అర్న్ చేయొచ్చు. ఇక వర్కింగ్ ఇన్కమ్ వచ్చేసరికి వీళ్ళు ఒక అప్రాక్సిమేట్గా 4 matrix డిజైన్లో మనకు ఒక ఐడియా కోసము చేసిన డిజైన్ అది. ఇక్కడ 10 levels ఇన్కమ్ ఉంటుంది. 10 levels ఇన్కమ్ తీసుకోవడం కోసం ఎలాంటి కండిషన్స్ లేవు. మీరు ఒక్క వ్యక్తినే రిఫర్ చేశారు. ఆ ఒక్క వ్యక్తి ఒక మంచి డైమండ్ లాంటి లీడర్ అనుకోండి, ఆయన చేస్తున్న ఎంటైర్ టీం మీద మీరు 10 levels ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. కొన్ని కంపెనీలు ఎలా ఉంటుందంటే మీకు ఒక లెవెల్ 2 level ఇన్కమ్ రావాలి అంటే ఒకరిని రిఫర్ చేస్తే 2 level వస్తుంది. 3-4 levels రావాలంటే రెండో వ్యక్తిని రిఫర్ చేయాలి. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అలాంటి కండిషన్స్ ఏం లేవు. మీరు ఒక్క సింగిల్ పర్సన్ చేశారు, మీకు కుదరలేదు, మీరు వేరే జాబ్ లేదా వేరే ప్రొఫెషన్లో మీరు బిజీ అయిపోయారు. ఆ ఒక్క పర్సన్ బాగా అర్థం చేసుకున్నారు, బాగా వర్క్ చేస్తున్నారు, మీకు జీవితకాలము ఈ 10 levels ఇన్కమ్ మీకు వస్తూనే ఉంటుంది. ఈ జీవితకాలం ఎలా వస్తుందనేది నేను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. తర్వాత ఈ $20 ఈ షేరింగ్ అనేది చాలా క్లియర్గా మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆటో పూల్లో 8 levelsలో $4 ఇచ్చేస్తున్నారు. 10 levels లెవెల్ ఇన్కమ్లో $13 షేరింగ్ అయిపోతుంది. టోటల్గా $17 ఇక్కడే ఖర్చు అయిపోయినాయి. మిగతా $3 కంపెనీ ప్రమోషన్ కోసం మరలా మన మీదనే మన కోసమే కంపెనీ ఖర్చు పెడుతుంది. లాస్ట్ మంత్ మనకి రాడిసన్ బ్లూలో మీటింగ్ కావచ్చు, నెక్స్ట్ మంత్ మనకి బ్యాంకాక్ ట్రిప్ కావచ్చు, వీటన్నిటి కోసం కూడా ఈ $3 ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇది కంపెనీ ప్రమోషన్ కోసం. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కసారి ఒక 1 year కష్టపడితే లైఫ్ టైం ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అంటే ఆ డబ్బులు అనేది రీబర్త్ జరుగుతూ ఉంటుంది. ఇది నేను లెవెల్ ఇన్కమ్ అయిపోయిన వెంటనే మీకు అది చెప్తాను. లెవెల్ ఇన్కమ్ ఇప్పటివరకు మనం ఎన్నో యూనిలెవెల్ కంపెనీలు చేస్తున్నాము. దాంట్లో ఫస్ట్ లెవెల్లో మనకి ఒక 10% ఇచ్చారు అనుకుంటే సెకండ్ లెవెల్లో 8% ఉంటుంది, థర్డ్ లెవెల్లో 7 6 ఇలా తగ్గుతూ ఉంటుంది. 10th లెవెల్కి వెళ్ళే కొద్దీ మనకి ఆ పర్సెంటేజ్ తగ్గుతూ ఏ 1% 0.5% అవుతుంది. ఎందుకు అలా పెడతారు వాళ్ళంటే అక్కడ వెళ్ళే కొద్దీ మనకి టీమ్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ పర్సెంట్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుందనే ఒక ఆలోచనతో అలా డిజైన్ చేశారు. ఇప్పటివరకు మనం చేసిన చాలా MLM కంపెనీలు అలాగే చేశారు. కొన్ని కంపెనీలు మరీ దరిద్రం, మనకి 25 levels 30 levels 50 levels అని చెప్తారు, కానీ అసలు ఎంత షేర్ అవుతుంది ఇప్పటికీ మనకి తెలియదు. పైసలు వచ్చేస్తాయి మీకు, లక్షల్లోనూ కోట్లలోనూ ఒక వర్షంలాగా తుఫాన్లాగా డబ్బులో మీరు మునిగిపోతారంటారు. మనకు ఆ డబ్బులు వచ్చింది లేదు, ఏమీ లేదు. అసలు అమౌంట్ ఎంత షేర్ అవుతుందని ఈ రోజుకి తెలియని కంపెనీలో మనం చేసాం. బట్ ఇక్కడ మనకు క్లియర్గా మనకి పిక్చర్ కనిపిస్తూ ఉంది. తర్వాత ఒక $20తో ఒక ప్రీమియం మెంబర్షిప్ మన కింద జాయిన్ అయిన వెంటనే నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే 8 మందికి ఆటో పూల్లో $1 చొప్పున $4 షేర్ అయిపోతుంది. లెవెల్ ఇన్కమ్ 10 levelsలోనూ మనకి $13 షేర్ అయిపోతాయి. మిగతా వాటిలాగా ఒక వెబ్సైట్ పెట్టేసి ఇది ఎక్స్చేంజ్ అని చెప్పి వారానికి ఒకసారి పేమెంట్స్ ఇలా ఏది ఉండదు. ఒక ఎక్స్చేంజ్కి ఉండాలంటే మినిమము ఆ ఏవైతే ఉంటాయో ఆ పారామీటర్ తెలియని వాళ్ళు కూడా మనకి ఎక్స్చేంజ్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది మన దౌర్భాగ్యం. అలా కొన్ని చోట్ల మనం పనిచేసాం. బట్ ఇది క్లియర్గా కొంతమంది గమనించండి. తర్వాత ఈ లెవెల్ ఇన్కమ్ ఎలాగ మనకి మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుంది అంటే 4 matrixలో 10 levels చేసుకుంటే కంపెనీ చెప్తుంది 25 crores.
చాలా పెద్ద అమౌంట్. 25 కోట్లని చాలా పెద్ద అమౌంట్. ఇది వేరే చోట ప్లాన్ చెప్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉండి దీనిలో సగం వస్తే 12.5 కోట్లు వస్తుంది, దాంట్లో సగం వస్తే ఒక 6 కోట్లు, లేదా అట్లీస్ట్ 10% తీసుకున్నా ఒక 2.5 కోట్లు తీసుకుంటాం సార్ అంటే పక్కన మా బెనర్జీ గారు నుండి ఎందుకు అలా తగ్గిస్తున్నారు, 25 కోట్లు తీసుకునే అవకాశం కంపెనీ ఇచ్చినప్పుడు 25 కోట్లు తీసుకోవాల్సిందే, నేనైతే ₹1 కూడా తగ్గించుకోను, నేను 25 కోట్లు తీసుకునే సత్తా నా దగ్గర ఉంది అన్నారు. ఆయన అనుకున్నట్టే వర్క్ చెయ్యక ముందే లాస్ట్ మంత్ 17th మీటింగ్కి 3rd లెవెల్ కంప్లీట్ చేసుకున్నటువంటి ఏకైక పర్సన్ ఆయనే. అప్పటికి ఆయన ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ తెలిసిన ఫోన్ కాంటాక్ట్స్కి అది పంపించారు అంతే. ఎక్కడ మీటింగ్స్ పెట్టలేదు, ఫిజికల్ మీటింగ్ కండక్ట్ చేయలేదు. దాని తర్వాత ఫిజికల్ మీటింగ్ మనం వైజాగ్లో కొన్ని చేసాం. అంటే ఫస్ట్ మనం పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవాలి, మన టీంకి పూర్తిగా అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. చెప్పిన తర్వాత ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా మంది కనిపిస్తున్నారు ఈ రోజున. ఆ రోజు నేను బెనర్జీ గారిని చూశాను, ఈ రోజు చాలా మంది అలా కనిపిస్తూ ఉన్నారు. అందరికీ హ్యాట్స్ ఆఫ్. తర్వాత ఈ లెవెల్ ఇన్కమ్ ఎలా షేర్ అవుతుంది అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ లెవెల్లో 10% ఇస్తారు, సెకండ్ లెవెల్కి వచ్చేసరికి 2% అవుతుంది, 3rd లెవెల్లో 3%, 4th లెవెల్లో 4%, 5th లెవెల్లో 5%, 6th లెవెల్లో 6%, 7th లెవెల్లో 7%, 8th లెవెల్లో 8%, 9th లెవెల్లో 9%, లాస్ట్ వన్ 10th లెవెల్లో మళ్ళీ 10% వస్తుంది. అంటే కిందకి వెళ్ళే కొద్దీ మీకు విడ్త్ పెరుగుతుంటుంది, టీమ్ సైజ్ పెరుగుతుంటుంది, అట్ ద సేమ్ టైం మీకు వస్తున్నటువంటి పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. దానివల్ల మీకు మల్టిపుల్ టైమ్స్ ఇన్కమ్ పెరుగుతూ ఉంది. అందువల్ల మనకి 25 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇప్పుడు 25 కోట్లే అని ఎక్కడ గిరిగీసి లేదు. మీరు డైరెక్ట్గా 4 మెంబర్స్ చేసేసి వాళ్ళు కూడా తలా నలుగురు 16 చేసుకుని ఎవరికి వాళ్ళు నా టీం నేను నలుగురిని చెయ్యాలని చేసుకుంటూ వెళ్తే 25 కోట్లు వచ్చేస్తాయి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఒక 10 మందిని 20 మందిని 50 మందిని డైరెక్ట్గా వేస్తే ఫస్ట్ లెవెల్లోనే మీకు మోర్ దాన్ 25 CR తీసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది. అది ఎంత తీసుకోవాలి అనేది మనం పనిచేస్తున్న మన టీమ్ సైజుని బట్టి, మనం డైరెక్ట్ రిఫరెన్స్ని బట్టి, మనం దీన్ని అవగాహన చేసుకొని మనము కష్టపడుతున్న విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇందాక చెప్పింది అది లైఫ్ చేంజింగ్ ఇన్కమ్ ఒక 25 CR లేదా ఒక 10 CR లేదా ఒక 5 CR నేను ఎందుకు తగ్గించేస్తున్నట్టు లీస్ట్ ఎందుకు చెప్తున్నానంటే వస్తున్న రూపాయి ఎక్కడ ఎవరు తీసుకోరు, మీ రూపాయి మీరే విత్డ్రాల్ చేసుకోవచ్చు, మీ రూపాయి మీరే ఎన్కాష్ చేసుకుంటారు. అట్లీస్ట్ 5 CR వచ్చినా సరే లైఫ్ చేంజింగ్ ఇన్కమా కాదా, దీన్ని నేను ప్రామాణికంగా తీసుకొని 25 కోట్లలో ఒక 20% 5 కోట్లు వచ్చినా సరే పూర్తిగా మనము మన తర్వాత జనరేషన్స్ పూర్తిగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది, పూర్తిగా మనం మారిపోతాము. రైట్, ఒక్కసారి ఒక 5 కోట్లు తీసుకొని ఆగిపోతామా? లేదు. ఇక్కడ ఒక అద్భుతమైన డిజైన్ చేయడం జరిగింది, అదే ఆటో పూల్లో రీబర్త్ ఇన్కమ్స్. ఎలాగా అంటే ఆటో పూల్లో మొత్తం 8 పూల్స్ అని చెప్పుకున్నాం కదా, 5వ పూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సపోజ్ మీ డౌన్ లైన్లో ఎవరైనా సరే 5వ పూల్ కంప్లీట్ అయింది అంటే అతని దగ్గర నుంచి 3 ఐడీలు రీబర్త్ అవుతాయి. 3 ఐడీలు రీబర్త్ అయినంటే అతను ఫస్ట్ మీరు రిఫర్ చేసినప్పుడు మీకు $2 వస్తాయి 10%. అతని ఐడీలు 3 రీబర్త్ అయినాయి అంటే 3 2 $6 మీకు వచ్చేస్తాయి. అంటే ఒక్క పర్సన్ మనం రిఫర్ చేసాము, ఒకసారి $2 వచ్చి తర్వాత అతని 3 ఐడీలు రీబర్త్ అయినప్పుడు మళ్ళీ మీకు $6 వస్తాయి. నెక్స్ట్ అతను 6th పూల్ కంప్లీట్ చేసుకుంటే అక్కడ 3 3 9 ఐడీలు రీబర్త్ అవుతాయి. ఇది 3 మ్యాట్రిక్స్లో 3 9 27 81. 6వ పూల్ అతను కంప్లీట్ చేసుకుంటే అతని పేరు మీద 9 ఐడీలు రీబర్త్ అయినాయి అంటే మీకు $18 మీకు వస్తాయి. మీకు రావడంతో పాటుగా పైన ఉన్నటువంటి మిగతా 9 లెవెల్స్ కూడా 9 టైమ్స్ వాళ్ళకు కూడా సేమ్ పర్సెంటేజ్ ప్రకారంగా ఇన్కమ్ షేర్ అవుతుంది. మీ డౌన్ లైన్ పర్సన్ 7th లెవెల్ ఆటో పూల్ కంప్లీట్ చేసుకున్నారంటే 27 ఐడీస్ అతను రీబర్త్ అవుతాయి. మీకు 27 టైమ్స్ మీకు $54 వస్తుంది. పైన ఉన్న వాళ్ళందరికీ కూడా 27 టైమ్స్ అలా ఇన్కమ్ వెళ్తుంది. లాస్ట్ వన్ 8th పూల్ కంప్లీట్ అయిపోయిందంటే 81 ఐడీలు అక్కడ రీబర్త్ అవుతాయి. మీకు 81 టైమ్స్, మీ పైన మొత్తానికి 81 టైమ్స్ ఈ విధంగా ఇన్కమ్ డూప్లికేషన్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఒక పర్సన్ ఈరోజు రిఫర్ చేసాము అంటే ఈ రోజు వస్తున్న $2 మాత్రమే కాదు, ఆ ఒక్క వ్యక్తి ద్వారా మనకి $240 వస్తాయి. 120 ఐడీస్ రీబర్త్ అవుతాయి కాబట్టి 120 టైమ్స్ మనకి ఇన్కమ్ పెరుగుతుంది. ఇది మొత్తం 10 లెవెల్స్ ఉన్నటువంటి మీ సీనియర్స్ అందరికి కూడా ఈ విధంగా ఇన్కమ్ యాడ్ అవుతుంది. ఎంత అద్భుతమైన డిజైన్ చూడండి. దీనివల్ల మీకు లెవెల్ ఇన్కమ్ అనేది మల్టిపుల్ టైమ్స్ 120 టైమ్స్ పెరుగుతూ ఉంటుంది. రెండోది ఇలాగ ఎవరైతే 5వ పూలు 6వ పూలు 7వ పూలు పూర్తి చేసుకొని ఐడీలు గ్రౌండ్ లెవెల్లో అందరికన్నా చివర కొత్తగా వస్తున్న జాయినింగ్స్తో పాటుగా ఈ జాయినింగ్స్ కూడా జాయిన్ అవ్వడం వల్ల టీం అనేది చాలా స్పీడ్గా ముందుకు ఆటో పూల్ అనేది
వెళ్తుంది. 4 సంవత్సరాలకు ఆ డబ్బులు మనకి 40 లక్షలు వస్తాయని ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనుకుంటే, ఈ విధంగా బూస్టప్ ద్వారా మనకి 2 ఇయర్స్‌లోనే 40 లక్షలు తీసుకునే అవకాశం అయితే ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ప్లాన్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా క్లియర్‌గా ఉంటుంది. తీసుకుంటున్న $20కి మనకి ఇస్తున్న బెనిఫిట్స్ మోర్ దెన్ అమౌంట్. తర్వాత ఒకటే ఒక ప్యాకేజీ. దీని తర్వాత మళ్ళా మనం చేంజ్ చేయాల్సినవి, మళ్ళా పే చేయాల్సినవి ఇంకేటి ఉండదు. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. మీ కాన్సెప్ట్ నాకు నచ్చింది. కంపెనీ బాగా ఉంది. నేను ఎక్కువ కడతాను అన్నా సరే అవకాశమే ఇక్కడ లేదు. కేవలం $20తోనే మనం లైఫ్ చేంజింగ్ ఇన్‌కమ్ తీసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఒక్కసారి అందరూ దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. కొత్త వాళ్ళని ఖచ్చితంగా జూమ్‌కి తీసుకురండి. మన వాట్సాప్ గ్రూపుల్లోనూ, తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్‌లోనూ వాళ్ళని జాయిన్ చేయండి. వాళ్ళకున్న డౌట్స్ అక్కడ కొన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బెనర్జీ గారికి, వర్మ గారికి. ప్లీజ్ ఓవర్ టు వర్మ సార్. ఎక్సలెంట్ గా మీ ప్రెజెంటేషన్ అంటేనే అందరికి చాలా హ్యాపీ. మహేష్ గారు ప్లాన్ ప్రెజెంటేషన్ చేయడానికి వస్తున్నారంటే, మాస్టర్ గారు వస్తున్నారు అంటే స్టూడెంట్స్ ఎలా అలర్ట్ గా ఉంటారో అలాగా మన జూమ్ టీం వాళ్ళందరూ అలర్ట్ గా ఉంటారు. వచ్చిపెట్టినట్టుగా ఉంటుంది మీరు చెప్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళ డౌట్స్ ఏంటంటే క్లియర్ చేయండి ఒకసారి ప్లీజ్. మీరు పుస్తాను. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళని పిలుస్తాము. వాళ్ళు మహేష్ గారితో మాట్లాడొచ్చు. మీ డౌట్లు ఏమున్నా ఎనీ డౌట్ మీరు వ్యక్తపరచవచ్చు. మహేష్ గారు దానికి వివరణ ఇస్తారు. ఓవర్ టు శ్రీను గారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరున్నారు సార్? లేదు. ఓకే సార్. ఒక్క 2 నిమిషం సార్. రాజు గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేయండి. సార్ రాజు గారు అడగండి, మీ ప్రాబ్లం ఏంది అడగండి ఒకసారి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, అన్నట్టు ఉన్నారు మీరు, అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వినబడుతుందా వాయిస్? చెప్పండి Good evening. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది మనది వరల్డ్ వైడ్ కదా సార్ ఎక్స్చేంజ్ మనది లాంచ్ చేసేది? హలో సార్, వాయిస్ వినబడుతుందా? సార్ గుడ్ ఈవినింగ్ రాజు గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇది మన ఎక్స్చేంజ్ వరల్డ్ వైడ్ కదా సార్ లాంచ్ చేసేది? ఎస్ సార్. వాళ్ళు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ 7 to 8 కంట్రీస్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఐడియా ఉంటది. ఎవ్రీ కంట్రీకి కూడా ఏ కంట్రీ రిజిస్ట్రేషన్ ఆ కంట్రీ చెయ్యాలి సెపరేట్ గా. దానికి ఏంటంటే రేపు బ్యాంకాక్ రిలీజ్ అయ్యే లోపు 7 to 8 కంట్రీస్ కి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి సార్. ఆల్రెడీ యుఏఈ రిజిస్టర్డ్, జార్జియా రిజిస్టర్డ్. మనకి బ్యాంకాక్ రిలీజ్ అయ్యే టైంకి 7 కంట్రీస్ లో రిలీజ్ చేయడానికి వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు సార్. ఓకే సార్. సార్ మరి మనకి అంటే మేము ట్రేడింగ్ చేస్తాం సార్ ఆల్రెడీ వేరే ఎక్స్చేంజ్లలో. ఎక్కడ ఓకే కూడా సార్. వెరీ గుడ్. డాలర్ టు INR ఎక్కడ కూడా స్వాప్ అవ్వదు. మన దాంట్లో ఎలా అవుతుంది అనేది క్వశ్చన్ సార్ అది దాని తాలూకా ఏంటని అనేసి అంటే విషయం మీకు చెప్తాను. ఓకే ప్రెసెంట్ సబ్స్క్రిప్షన్స్ కి వాటికి చాలా ప్రాబ్లం అవుతుంది టోటల్ గా. ఓకే ఆ ట్యాక్సెస్ ఏంటనంటే కంపెనీ వాళ్ళు భరిస్తూ ప్రెసెంట్ దాంట్లో పెట్టారు. ఓకే దాన్ని ఇప్పుడు ఏంటని అనేసి అంటే P2P అనేది ఈ మధ్యన మీరు చూసే ఉంటారు. 2-3 రోజులు ట్రయల్ వేశారు సార్ ఇద్దరు. ఓకే మేము కూడా ట్రయల్స్ లో పాల్గొన్నాము. P2P అనేది బయట వాళ్ళకి ఇవ్వలేదు. ఒక 5 to 6 మెంబర్స్ వాళ్ళు ఇండోనేషియాలోని ఎంప్లాయీకి ఇలాగ ఒక 5 మెంబర్స్ P2P ట్రాన్సాక్షన్ ట్రయల్ వేశారు. అది 100% సక్సెస్ అయింది. వాళ్ళ టార్గెట్ P2P డాలర్ సేమ్ బైనాన్స్ ఎలాగుందో అదే నమ్మకం కలిగిస్తూ
మనకి సెకండ్ ఎక్స్చేంజ్ కింద అంటే బైనాన్స్ ఎలాగైతే మనకి నమ్మకంగా మనకి ట్రేడింగ్ P2P డాలర్స్ అవుతున్నాయో అదే బేస్ మీద మనది చేయడానికని ఈ టార్గెట్ లో ఉన్నారు సార్. సార్ నేను అడిగిన క్వశ్చన్ అది కాదు సార్. మనము అదే స్వాపింగ్ ఎందుకు పెట్టారు ప్రెసిడెంట్ అని అనేసి అంటే ఎందుకు పెట్టినారు అంటలేను. ఎలా అవుతుంది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి ఉన్న మన INR కరెన్సీ స్వాప్ అవ్వదు, కానీ మన ఏదైతే మోనెక్స్ లో అవుతుంది. అది ఎలా అవుతుంది? బ్లాక్ చైన్ సార్ అయితే ఓన్లీ అలా ఫర్ అవ్వదు. సార్ ఓన్లీ ఫర్ డాలర్ అండ్ INR లిక్విడిటీ సార్. ఐడియా వచ్చిందా ఏంటి సార్? సార్? డాలర్ అండ్ సార్ INR లిక్విడిటీ పెడితే 100% అవుతుంది సార్. దానికోసమని మీరు వీళ్ళు 2.5 crores INR పెట్టారు, 1,24,000 డాలర్స్ పెట్టారు సార్. అంటే మాన్యువల్ గా చేస్తున్నారా సార్ బ్యాక్ ఎండ్ లో? బ్యాక్ ఎండ్ లో లిక్విడిటీ పెట్టారు అంతే. నేను అలా అనట్లేదు సార్. ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది, స్పాట్ మనం Yes, స్వాప్ చేస్తే USD డాలర్ వస్తుంది, లేదంటే ఎథీరియం, సలానో ఇలా డైరెక్ట్ స్వాప్ చేస్తే క్రిప్టో నుంచి క్రిప్టో వస్తుంది. కానీ మీరు Yes, sir. INR తోటి స్వాప్ చేస్తే డాలర్ రావడం అనేది అది ఎక్స్చేంజ్ అయితే ఏ ఎక్స్చేంజ్ కూడా అలా ఉండదు. కానీ మన లేదు సార్, మోనెక్స్ ఇది ఎక్స్చేంజ్ కేవలం ఇది మాన్యువల్ గా పెట్టింది సార్. ఇది నేను అదే అడుగుతున్నా, మాన్యువల్, అందుకే బ్యాక్ ఎండ్ లో మాన్యువల్ చేస్తున్నారా అని. మాన్యువల్ చేస్తున్నారు సార్. ఇది 100% మాన్యువల్ సార్. అది నేను అనేది, ఎందుకంటే ఇది మన సార్ మోనెక్స్ Web3. 100% యు ఆర్ రైట్ సార్. మన Web3 కాదు, ఇది Web2 మోనెక్స్ ఎక్స్చేంజ్. మోనెక్స్ ఎక్స్చేంజ్ Web3 లో రిలీజ్ చేస్తున్నారు. ఈ స్వాపింగ్ మాత్రం మాన్యువల్ చేసి వీళ్ళు ట్రేడింగ్ చేసేటప్పటికి దీని సిస్టమ్ మొత్తం టోటల్ గా మార్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇదే ఎక్స్చేంజ్ వస్తుందా, మళ్ళీ వేరే ఏదైనా వస్తుందా? అంటే ఇదే పేరు మీద? సార్ ఇదే 100% ఇదే ఎక్స్చేంజ్. ఓకే, అంటే మీకు నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్, ఇప్పుడు మనం ఏదైతే మన మోనెక్స్ లో ఉన్న 12 కీవర్డ్స్ ఉంటాయి కదా, మనకు మోనెక్స్ లో వస్తున్నాయి కదా స్టార్టింగ్ లో 12 కీవర్డ్స్, అవి జెన్యున్ గా లేవు సార్. జెన్యున్ గా లేవు. అంటే మన మోనెక్స్ లో వచ్చి 12 కీవర్డ్స్ తోటి మనం ఎనీ ట్రస్ట్ వాలెట్ కావచ్చు, బినాన్స్ కావచ్చు, మళ్ళీ ఒక వాలెట్ క్రియేట్ చేయొచ్చు. అంటే మన దగ్గర ఉన్న బిట్ కాయిన్ కావచ్చు, ఎనీవన్ క్రిప్టో కరెన్సీని మనం ఎక్కడైనా ఇంకో వాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ 12 కీవర్డ్స్ తోటి. కానీ ఇక్కడ మన మోనెక్స్ కి వచ్చిన 12 కీవర్డ్స్ తోటి మేము ట్రస్ట్ వాలెట్ కి వెళ్ళి మళ్ళీ ఒక వాలెట్, న్యూ వాలెట్ క్రియేట్ చేస్తే అవ్వట్లేదు. లేదు సార్, అది ఒక్కసారి నేను అంటే నాకు ఇది మళ్ళీ టోటల్ గా నాకు చిన్న డౌట్ కూడా సార్. ఇది 100% ఇవాళ మార్నింగే ఒక అతను కూడా అడిగారు సార్ సేమ్ క్వశ్చన్. కాకినాడ అనుకుంటాను, కాకినాడ నుంచి ఒక పర్సన్ కూడా అడిగారు సార్. యాజ్ ఇట్ గా మీరు నాకు ఒక్కసారి రేపు 10 o'clock కాల్ చేయండి. నేను అది శ్రీనివాస్ మిశ్రా గారిని, ఎందుకనంటే నాకు కూడా ఇది చిన్న డౌట్ ఉంది సార్. ఇది ఈ 12 words కీవర్డ్ అనేది అడిగారు కూడా, 2-3 అడిగారు. శ్రీనివాస్ రెడ్డి గారికి ఇందాక నేను ఆయన ఫౌండర్ నేను 2-3 సార్లు కాల్ చేశాను. ఆయన ఏంటంటే వీళ్ళు FIU తాలూకా మెయిల్స్ దీంట్లో ఉన్నారు. నేను 100% నైట్ క్లారిఫై చేసుకొని రేపు మీకు 10 o'clock చెప్పగలను, లేదా మళ్ళీ సేమ్ టైం జూమ్ కి మీరు వచ్చినా సరే నేను రేపు క్లారిఫికేషన్ ఇస్తాను సార్. అలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్ మీరు అందరు కూడా, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఎక్స్చేంజ్ అనేది కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే మన ఇండియాలో నెంబర్ 1 ట్రేడర్స్ ఉన్నారు, అందులో మేము ఒకరం. అయితే నాకు మధు గారు చెప్పారు ఇదంతా, మన దాసరి మధు గారు చెప్తే నేను ఆల్రెడీ అందులో ఒక 2000 అమౌంట్ యాడ్ చేసి అలా డాలర్ కన్వర్ట్ చేయడం వల్ల నేను చూశాను. సర్లే ఒకసారి MD గారితో మాట్లాడమంటే ఆల్రెడీ మన శ్రీనివాస్ రెడ్డి సార్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. తను ఇంకా కొన్ని అప్డేట్స్ ఇస్తా అన్నారు. అలాగే ఇప్పుడు అంటే ఏదైతే MNC కాయిన్ ఉందో సార్, అది ఇంకా వెరిఫైడ్ కాలేదు, దానికి లిక్విడిటీ లేదు, ఎక్కడ కూడా మనకు ఆ కాయిన్ అనేది కరెక్ట్ గా లేదు. అది మీకు ఐడియా ఉందా? లేదు సార్, ప్రెసెంట్ అనేసి అంటే ఓన్లీ డాలర్ లిక్విడిటీ స్వాపింగ్ నడుస్తుంది అంతే. లిస్టింగ్ అయితే ఇంకా అవ్వలేదు. లిస్టింగ్ రేపు బ్యాంకాక్ లో ఇచ్చిన తర్వాత ఫస్ట్ లిస్టింగ్ అంతే. అదే సార్, అంటే చాలా మైనస్లు ఉన్నాయి. రేపన్నాడు ఏంటంటే ఎవరైనా మోనెక్స్ మీద ఒకవేళ ఒక కేసు వేసారనుకోండి, అసలు కంపెనీ MD బయట అంటే మన యాజ్ పర్ USDT బేస్ మీద మనకు కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే క్రిప్టో మీద మీరు చాలా ప్లాన్ అయితే చాలా బాగా చెప్పారు, ఓకే. కానీ ఎక్స్చేంజ్ కి సంబంధించిన మెయిన్ బేసిక్ కానీ కైన్ కి సంబంధించిన మెయిన్ బేసిక్ లేవు.
అవి అవి చాలా ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే వర్క్ చేసిన వాళ్ళు మళ్ళీ ఒకటి మనకు సార్ ఇంత వరల్డ్ వైడ్గా అంటున్నారు, ఒక పీడిఎఫ్ కూడా లేదు, దానికి లీగల్ డాక్యుమెంట్స్ లేవు. అంటే ఎలా అనేది ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు PDF ఇవన్నీ లేదా? చెప్తున్నా సార్, ఇప్పుడు మీరు ప్లాన్ పీడిఎఫ్ ద్వారా చెప్పట్లేరు కదా. సార్ PDF ద్వారా కంటే కొంచెం బిజీగా ఉండి డైరెక్ట్ గా చెప్పడం జరిగింది సార్. ఓకే, మీ నెంబర్ పెట్టండి, నేను టోటల్ గా అవన్నీ మీకు పెడతాను. తప్పకుండా సార్. అదే నేనేమంటున్నా, మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు. పెట్టండి, నేను తప్పనిసరిగా మీకు అన్ని పెడతాను. మీరు రెడ్డి గారితో మాట్లాడారు కదా? ఆ సార్ కూడా నాకు క్లారిటీ ఇవ్వలేదు సార్. తను వేరే కాల్స్ వస్తున్నాయి, నేను మళ్ళీ మాట్లాడతాను. మీ డౌట్ నేను మీకు రేపు క్లారిటీ మీకు 100% నేను ఇస్తాను మీ డౌట్ కి. మీరు ఈ లోపల నెంబర్ పెట్టండి, నేను 100% ఆ PDF లో డాక్యుమెంట్స్ అయి నేను పెడతాను. సార్ పెట్టాను చూడండి సార్, ఒకసారి నెంబర్ పెట్టాను, మాట్లాడదాం ఒకసారి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. ఓకే సార్. దొరగాని యాకయ్య గారు మీరు మాట్లాడండి సార్. సార్ ఓకే ఓకే సార్, వినబడుతుందా సార్? యాకయ్య గారు వినబడుతుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వినబడుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఏం లేదు, నేను వరంగల్ నుంచి మాట్లాడేది సార్. నాకు సార్ తెలుసు, చెప్పండి యాకయ్య గారు. మనము వరంగల్లో నేను ఒక 50 మందితోటి మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా సార్. సార్ మీరు మాకేమైనా టైం కేటాయిస్తే మీ టైంని బట్టి నేను ప్రిపేర్ అవుతాను సార్. సార్ యాకయ్య గారు, నేను ఒక చిన్న విషయం మీకు చెప్తాను సార్. కనీసం శ్రీనివాస్ మిశ్రా గారి రోజుకి 10 సార్లు చేస్తారు, నాకు ఒక 4-5 సార్లు చేస్తారు. మనం ఆ విషయం డైరెక్ట్ గా పర్సనల్ గా మాట్లాడుకున్న దానికి ఈ జూమ్ లో కొన్ని క్వశ్చన్లు అడిగడానికి మనం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మాత్రం రెగ్యులర్ గా ఇవాళ ఉదయం లేసి శ్రీనివాస్ మిశ్రాకు 10 సార్లు చేశారు, నాకు ఒక 5 సార్లు చేశారు. ఈ విషయం అడగలేదు జూమ్ లో ఎందుకు సార్? సార్ ఇప్పుడు చెప్పేస్తాం కదా సార్. శ్రీనివాస్ గారితో కేవలం నేను ఐడీలకు $20 కాదు. మీరు అంతసేపు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం ఒకటి అడిగితే సరిపోద్ది కదా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. రాజు గారు ఇందాక రాజు గారు ఒక ఆయన మాట్లాడారు కదా, నాకు ఇప్పుడే మెసేజ్లు వచ్చాయి. ఐస్మార్ట్ ఎండి రాజు గారు అని అనేసి, ఆయన ఇస్మార్ట్ అని అనేసి రాజు గారని అనేసి అనుకుని అన్ని నాకు మెసేజ్లు పెట్టారు, చాలా మంది మెసేజ్లు పెట్టారు. వెల్కమ్ రాజు గారు, వెల్కమ్. మీ కంపెనీ చాలా బాగా రన్ అయింది, చాలా ఆల్రెడీ కాయిన్ కూడా మీరు భయంకరమైన రేంజ్ లో లిస్టింగ్ చేశారు. రాజు గారు ఒకసారి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తారా? ఒకసారి రాజు గారు, నేను కూడా కొన్ని క్వశ్చన్లు అడగాలి, మీరు ఎక్కడున్నా కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి సార్. సారీ, చిన్న డౌట్. రాజు గారు సార్ చెప్పండి సార్, పర్లేదు సార్. మీరు ఇస్మార్ట్ ఎండి రాజు గారేనా? ఏంటి సార్? హలో సార్. రాజు గారు చెప్పండి సార్. సార్ మీరు స్మార్ట్ ఎండి రాజు గారు వాళ్ళ ఫ్రెండ్ నండి, చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్ నేను. అదే సార్, మీరే కదా రాజు గారు. సార్ మనం ఒకటి కాయిన్ మార్కెట్ లో రిలీజ్ చేసిన తర్వాత
అది ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అయినప్పుడే క్రిప్టో కాయిన్ అవుతుంది. ఓకే సార్, అప్పుడు టోకెన్ కానీ క్రిప్టో కాయిన్ కానీ అవుతుంది. మీకు చాలా డౌట్లు నేను ఆల్రెడీ చాలా సార్లు లాస్ట్ టైం దాసరి మాధవ్ గారు రిలీజ్ చేశారు. మీ కాయిన్ మీకు ముద్దు, నేను కాదని అనడం లేదు. మీరు ఇక్కడ గ్రూప్ లోకి వచ్చి శ్రీనివాసరెడ్డి గారు మీకు కరెక్ట్ గానే సమాధానం చెప్పారు. దాసరి మాధవ్తో లైన్ లో పెట్టాక నాకు ఈ విషయం అంతా తెలుసు, ఇప్పుడు తెలిసింది మీరు పలానా రాజు గారు అని చెప్పేసి. ఈవెన్ 12 డిజిట్ పాస్వర్డ్ అందులో రిలీజ్ అయితే అవుతుంది అని అనేది అది కరెక్ట్ కాదు. మీకు తెలిసిన నాలెడ్జ్ మీ దగ్గర ఉంచుకోండి సార్. మీరు ఇది కరెక్ట్ కాదు ఎండి అనేసి కంప్లైంట్ ఇస్తే మూసేస్తారని అనేసి అన్నారు కదా. నేను చిన్న విషయం మీకు చెప్తాను రాజు గారు. ఒక కాయిన్ రిలీజ్ చేస్తానని చెప్పి లక్షల కొలది డబ్బులు తీసుకొని వాళ్ళు కంప్లైంట్ రిలీజ్ చేస్తే పరిస్థితి ఏంటి సార్? మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి సార్, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ సెక్యూరిటీతోని వాళ్ళు ఎలా రిలీజ్ చేస్తారో అన్ని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు, కొంచెం ఆలోచించుకోండి. ఒక కంపెనీ ఎండి అయ్యి ఉండి వేరే కంపెనీ జూమ్ లోకి వచ్చి మీరు చేసే రాంగ్ ప్రాపగండా అనేది 100% రాంగ్ సార్. మీరు కాయిన్ ఏ లిస్టింగ్ లోనే ఎక్కడ ఏ దేంట్లోనే ఎక్స్చేంజ్ లో ఉంది చెప్పండి, మీది ఎందులోనే లేదు. స్మార్ట్ టోటల్ గా ఇవాళ మా కాయిన్ ఎక్కడున్నది ఏంటన్నది జనాలు మొత్తానికి అందరికీ తెలుసు సార్. రాజు గారు, దాసరి మధు అనే వ్యక్తి మిమ్మల్ని కలిపిన తర్వాత ఏం జరిగిందో మొత్తం అంతా మాకు తెలుసు. దయచేసి చెప్తున్నాను, ఆలకించండి. వేరే ఎక్స్చేంజ్ ని వేరే దీన్ని మీరు ఏది ఉన్నా సరే మీరు కంప్లైంట్ పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకని అనేసి అంటే ఈవెన్ FIU పర్మిషన్ తోనే మనది రిలీజ్ అవుతుంది. ఈ లోపల దొంగతనంగా రిలీజ్ చేయడానికి కానీ దొంగతనంగా ప్లాన్లు పెట్టడం కానీ కాయిన్ రిలీజ్ చేస్తామని చెప్పి డబ్బులు కలెక్ట్ చేయడం కానీ ఈ 3 కూడా మన కంపెనీలో లేవు. ఇది పరిస్థితి, కొంచెం అర్థం చేసుకోండి. నా నెంబర్ కూడా దాసరి మధు దగ్గర ఉంది, మీరు నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే ఓకే రాజు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మేము కొంచెం జర్నీలో ఉన్నాము. ఇవాళ ఒకరోజు రిక్వెస్ట్ చేయండి, మొత్తం క్యాంపులన్నీ అయిపోయి మళ్ళా దసరా వెళ్ళిన దాకా మనం ఖాళీయే. మేము రెగ్యులర్ గా జూమ్ లోని వచ్చి రేపటి నుంచి గ్రూపులు అన్నిటిలోనూ ఉంటాం. ఎవరు ఏం చెప్పినా సరే మన కాయిన్ లిస్టింగ్ లోనే ఉంది, KBC లిస్టింగ్ లోనే ఉంది. ట్రస్ట్ వ్యాలెట్ ఏంటని అనేసి అంటే క్లారిఫికేషన్ మేము ఇచ్చుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు. మన పని చేయండి. ఇప్పుడు అరెస్ట్ చేసేస్తారు, దేనికి అరెస్ట్ చేసేస్తారు? మీరు లోపలికి వెళ్ళారా, కాయిన్ కి కలెక్ట్ చేసిన అమౌంట్ లేట్ చేశారు. ఎవరికి కూడా కాయిన్ ఇక్కడ ఎవరిని కలెక్ట్ చేయలేదు. స్మార్ట్ అనే కంపెనీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే రాజు గారు, ఓకే. ఇంకేమైనా ఉంటే దాసరి మధుతో మీరు మాట్లాడుకోండి. ఎందుకని అనేసి అంటే వ్యక్తిగత విషయాలు వేరే వాళ్ళు జూముల్లోకి వచ్చి ఒక కంపెనీ ఎండి స్థాయిలో నుండి మీకు తెలిసిన పరిజ్ఞానాన్ని ఇక్కడ విజ్ఞాన ప్రదర్శన చేయడం కూడా కరెక్ట్ కాదు సార్. ఏమైనా ఉంటే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఇంకా మీకు తెలియని పక్షంలో నేను వాళ్ళతో కలిసి నేను పిలుస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహేష్ గారు మాట్లాడాను సార్. ఆయన రాజు కాదు, యాక్చువల్గా నేను ఇంతకుముందు 2 సార్లు మాట్లాడాను. మన మనుగూరు రాజు గారు ఒకసారి కాన్ఫరెన్స్ లో పెట్టి మాట్లాడిస్తారు. తర్వాత మీ అందరికి తెలిసిన స్టోరీలు ఇవన్నీ. క్రాంతి చందు కాన్ఫరెన్స్ లో ఉన్నాడు, చందు తమ్ముడు మాట్లాడించినప్పుడు నేను 2 ప్రశ్నలు అడుగుతానని చెప్పి ఫస్ట్ ఒక డౌట్ అడిగాను. అది ఆయన క్లియర్ చేయలేకపోయారు. అది క్లియర్ అయితేనే 2ది అడుగుతా అన్నాను, మొదటిదే క్లియర్ అవ్వలేదు. సో ఇవన్నీ మనకి వేస్ట్ పంచాయతీలు సార్. ఒక వెబ్సైట్ పెట్టుకొని ఒక కాయిన్ కాకుండా ఒక డిజిటల్ నెంబర్ పెట్టి ఒక్కొక్క వ్యాలెట్ పెట్టి 4 రకాల కాయిన్స్, 4 రకాల ప్యాకేజీలు, 4 రకాలుగా డబ్బులు తీసుకునే కంపెనీల గురించి మనం అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒకటే కాదు, చాలా మహేష్ గారు. సార్ 12 డిజిట్ పాస్వర్డ్, ఇదే 12 డిజిట్ పాస్వర్డ్ ట్రస్ట్ వ్యాలెట్ లో కొడితే అందులో కూడా కాయిన్ ఓపెన్ అవ్వాలని అంటే ఈయన 100% ఎండి గారే. ఎందుకనంటే లాస్ట్ టైం ఇదే డౌట్ నన్ను అడిగాడు. సరే, నేను ఒక మాట చెప్తాను. ఆయనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే సెంట్రలైజ్ కి డీసెంట్రలైజ్ తేడా తెలియలేదు. ట్రస్ట్ వ్యాలెట్ అనేది డీసెంట్రలైజ్డ్ ట్రస్ట్ వ్యాలెట్. అది ఇక్కడ మనం క్రియేట్ చేస్తుంది ఒక ఎక్స్చేంజ్ లోది. ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి వర్డ్స్ అక్కడ కొడితే ఎలా ఓపెన్ అవుతాయి? ఇది మన సెక్యూరిటీ కోసం మనం పెట్టుకున్న ఒక ఎక్స్చేంజ్ లో పెట్టుకున్న సెక్యూరిటీ పర్పస్లు ఇవి. ఒక డౌట్ మనం అడిగినా సరే దానికి ఒక క్లారిటీ ఉండాలా. బేసిక్స్ ఉంటాయి, బేసిక్స్ కూడా తెలియకుండా మనం మాట్లాడుకుంటే చాలా దరిద్రంగా ఉంటది. ఇప్పటి వరకు చేసింది అయ్యే కదా.
అలాంటివి మోసపోయారు కదా. 1, 2, 3, 4 నేను పేర్లు చెప్తాను. కంపెనీ ఎంటీలతో కూడా నేను మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన పని మనం చేసుకోవడానికి మన టైం సరిపోవట్లేదు. ఇదంతా ఎందుకు Yes, మనకి? వదిలేయండి సార్. అడిగిన ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను మొన్నే అన్నాను, మన పని మనం చేస్తున్నాము. మన పని గురించి ప్రశ్నించేదానికి వాళ్ళు కరెక్ట్ గా ఉంటే మనం మాట్లాడవచ్చు. అలాగే సార్, ఇప్పుడు ఎక్స్చేంజ్ అనేది రిలీజ్ అవ్వడానికి ఎంత అవుతుంది, కాయిన్స్ లిస్టింగ్ కి కాయిన్స్ పెట్టాలి, మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక మాట్లాడుతున్నారు 70 crores పెట్టుకొని హైయెస్ట్ ఇన్కమ్ తో ఎక్స్చేంజ్ రిలీజ్ చేసుకొని విత్ ఇన్ 6 to 7 months లో 100% కొంత టార్గెట్ తోని మన వాళ్ళు వెళ్తున్నారు. Yes, yes. ఆడిటింగ్ గట్టా ఇవేవి లేకుండా. ఫ్రెండ్స్ ఒక మాట వర్మ గారు, సారీ, ఒక మాట మన ఫ్రెండ్స్ కి అందరికి ఒక మాట ఏంటంటే, అందరూ మన మూమెంట్ నుంచి భయపడుతున్నారు. మన గ్రూప్ పెడితే రిపోర్ట్ చేసి ఒక 1 hour లో గ్రూప్ ఆగిపోయింది. వేరే కంపెనీ నడిపించుకోవడానికి భయం వేసి ఎండీలు మన గ్రూప్ లోకి వచ్చి వినేసి రాంగ్ ప్రాపగాండా చేస్తున్నారు. గ్రౌండ్ లో రిపోర్ట్ పూర్తిగా మనకు తెలుసు. మేము మాట్లాడడం మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ మూసుకొని పారిపోతారు. క్లియర్ గా నేను ఒక్కడిని మాట్లాడగలను. ఎందుకు అంటే మనము మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాము. ఇదే సమాధానం. మాట్లాడడం మొదలు పెడితే సార్ ఓకే సార్. మహేష్ గారు, హలో మహేష్ గారు. ఒక వ్యక్తి అటు తిరిగి ఏదో చూస్తూ ఉంటాడు, లేదా ముసలి వ్యక్తి ఒక 56 సంవత్సరాలు 70 సంవత్సరాల వ్యక్తి ఉంటాడు. యువతలో ఒక 10-15 సంవత్సరాల పిల్లగాడు బాగా సరదాగా ఉండేవాడు. ఆ ముసలోడు గురించి గట్టి కేకేస్తాడు, గట్టిగా ఓ అని. ఆ ముసలోడు కూడా భయంతో గట్టిగా కేకేస్తాడు. మొదట వేసినోడు సరదాగా కేకేశాడు, రెండోసారి అరిచినోడు భయంతో అరిచాడు. ఈ తేడా గమనించాలా. భయంతో కేకలేస్తున్నారు మన మార్కెట్లోకి వచ్చిన 2 నెలలకే. ఇంకా చాలా ఉంది. నేను అప్పుడే చెప్పాను, మనం చాలా పెద్ద యుద్ధమే చేస్తాం సార్ అని. సో ఇదంతా మనకు అవసరం లేదు సార్, వదిలేయండి. చాలా కంపెనీలు వచ్చినాయి. ఒక వెబ్సైట్ పెట్టి, ఒక నెంబర్ పెట్టి, డిజిటల్ నెంబర్ని వాళ్ళు పెంచుకుంటూ రేట్లు పెంచుకుంటూ తీసుకెళ్ళి ఒక్కసారిగా డమాలను పడేసి 500కి వెళ్ళింది 10 రూపాయలకి చెల్లకుండా, లేదా ఇంకో దాంట్లో 500, 400 వెళ్ళింది 30 రూపాయలకి, 10 రూపాయలకి, 20 రూపాయలకి తీసుకొచ్చేసి ఇప్పటికీ దాన్ని లిస్టింగ్ లో పెట్టుకోవడానికి చేతగాక మాట్లాడుతున్న ఎదవల గురించి మనం ఎందుకు సార్ మాట్లాడుకోవాలి? వదిలేయండి. 1 month తర్వాత మన దాకా అసలు ప్రశ్నలే రావు. మనది ఎక్స్చేంజ్ ఓపెన్ అయిన తర్వాత మన వరకు ప్రశ్నలే రావు. ఎస్ సార్ 100%. మనకి ఈగర్లీ వెయిటింగ్ ఇన్ 15 days ఓన్లీ. 15 రోజుల్లో మన భవిష్యత్ ఏంటనేది ప్రపంచం మొత్తానికి తెలుసు సార్. 100%. సోమవారం నాడు ఆల్రెడీ నిన్న మొన్న మెయిల్స్ వచ్చాయి. ఈ 10 years ఆడిటబుల్ కూడా క్లియర్డ్ 100%. జార్జియా రిజిస్ట్రేషన్ అయ్యి జార్జియా నుంచి ఒక ఎన్ఆర్ఐ కంపెనీగా మనది సబ్మిట్ అయింది పర్మిషన్ కి. ఎఫ్ఐయు పర్మిషన్, వితౌట్ ఎనీ ఎఫ్ఐయు పర్మిషన్ ఎటువంటి ఎక్స్చేంజ్ కూడా రిలీజ్ చేయలేదు. అటువంటిది మనకి ఓకే అయ్యింది. బై హ్యాండ్ పేపర్స్ వచ్చిన దాకా కూడా మనం కొంచెం తగ్గి మార్కెట్ లో డైరెక్ట్ యాడ్ ఇవ్వకుండా అలాగా వెయిట్ చేస్తున్నాం. ఏమీ ప్రాబ్లం లేదు, వచ్చే నష్టం ఏమీ లేదు. ఓకే సార్. ఇప్పుడు ఆయన ఏంటని అనేసి అంటే, ఆయన బాణాల సతీష్ గారు ఇస్మార్ట్ ఎండి, నాకు తెలుసు అది. ఆయన అడిగే క్వశ్చనే మనకి తెలిసింది. ఓకే సార్. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మరి క్లియర్ చేస్తారంటే చెయ్యండి, లేదంటే ఇక్కడ హాస్పిటల్ దగ్గర సార్ అంటే ఇంకా బయలుదేరిపోతున్నాం. కొంచెం సిగ్నల్ కూడా ఇక్కడ కట్ అయిపోతుంది. నైట్ ఇప్పుడు బయలుదేరితేనే మేము ఆల్రెడీ కాకినాడ అవుట్ కట్స్ లో ఉన్నాము. 10-11 అయిపోద్ది. ఓకే కానివ్వండి క్యాంప్స్ అయిపోయాయి కాబట్టి రేపటికి. తర్వాత సార్ అందరూ ఒకసారి ఆలకించండి. ఒక వ్యాలెట్ లో ఉండే 12 watts ఇంకో వ్యాలెట్ లో కొడితే ఎలాగ ఓపెన్ అవుతుంది? మూర్ఖత్వం కాదా? ఇది 100% కరెక్ట్ సార్. టిపిఎస్ రాయ్ గారు, థ్యాంక్ యూ. ఎందుకని అనేసి అంటే, పేరు మార్చుకొని వచ్చినంత మాత్రాన వ్యక్తిత్వం మారదు ఎప్పుడు కూడా. అదొక్కటి గుర్తించండి. నా వ్యక్తిత్వం నాదే, నా పోరాట పట్టు నాదే. నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటాను. కానీ అవతల కించపరచడం, ఒక కంపెనీ ఎండి వచ్చి వేరే కంపెనీ ఎండిని ఇన్సల్ట్ చేయడం, ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? కోట్లు కలెక్ట్ చేసింది ఏడ్ చేశారు. ఇవన్నీ మీరు అరెస్ట్ అయిపోయారా? ఏడ్ చేశారు. పక్కాగా వెళ్తున్న వాళ్ళు ఇన్సల్ట్ చేయడం అనేది ఇది 100% కరెక్ట్ కాదు. అది బాణాల సతీష్ గారు, ఇది ఒకటి కొంచెం గుర్తుంచుకోండి. సార్. అంటే వచ్చింది ఆయనో కాదు మనకు తెలియదు కాబట్టి ఆ బాణాలు సార్ ఆయన అడిగిన క్వశ్చన్లు 2 కూడా నాకు ఐడెంటిఫై అయ్యాయి. 100%
ఓకే ఓకే ఆనాలి సతీష్ కుమార్ స్మార్ట్ ఎండి. ఓకే వదిలేయండి. ఇలాంటి వాళ్ళు ఓకే చాలా సార్, మంది లిమిట్ చాలా వచ్చినాయి సార్. పేలు అని ఏ ప్రాబ్లం లేదు సార్. అదే డాష్ పే అని ఒకటి వచ్చింది. ఇలాంటి చాలా వచ్చినాయి. వెబ్సైట్లు పెట్టేసి క్రిప్టో లాగా కన్వర్ట్ చేసేస్తాము, మీకు ఒక 1 yearలో ఎక్స్చేంజ్లోకి ఇచ్చేస్తాము, ఇదిగో దీని రేట్ ఇంత పెరిగిపోతుంది, మీరు డబ్బులు కట్టేయండి. ఇవన్నీ నడిచినాయి కథలు ఇప్పటిదాకా. ఇప్పుడు మనం రియల్ క్రిప్టో తీసుకొచ్చాం. వీళ్ళకి తెలియని విషయం, ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే, రేపు పొద్దున వీళ్ళు కాయిన్ లిస్టింగ్ చేసుకోవాలంటే అది తక్కువ ఫీజుతోనే మన ద్వారానే మన మోనెస్లో లిస్టింగ్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు. అది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఒక ఇండియన్ ఎక్స్చేంజ్ లో ఇంత అద్భుతమైన డిజైన్ తో ఉన్నటువంటి ఒక ఎక్స్చేంజ్ ని వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే వాళ్ళ కస్టమర్స్ అందరికి ఉపయోగపడుతుంది మన మోనెక్స్ అనే ఎక్స్చేంజ్. అది కూడా తెలియకుండా మన ఎక్స్చేంజ్ మీద బురద చల్లుతున్నారు. వదిలేయండి సార్ ప్లీజ్. ఓకే సార్, లీవ్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్ ఎవ్రీవన్. శ్రీని గారు మాట్లాడి క్లోజ్ చేస్తారు. సార్ మహేష్ గారు. సార్ చెప్పండి. ఓకే సార్, ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? లేదు క్లోజ్ చేశాను. ఓకే సార్, ఆ సిగ్నల్స్ కూడా మాకైతే కట్ అవుతుంది. ఓకే సార్, సార్ ఇక్కడ మీటింగ్ అయితే క్లోజ్ చేద్దాం సార్. రేపటి నుంచి క్లియర్ కట్ గా ఎక్కువసేపు రేపటి నుండి అయితే కొంచెం ఎక్కువసేపు పెడదాం సార్. మనం చెప్పాల్సినవన్నీ చెప్పేసాం, ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే సార్ మహేష్ గారు, అంతేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. సార్ నెక్స్ట్ మనకి 8:30కి హిందీ మీటింగ్ అవుతుంది. హిందీ మీటింగ్ లో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే రండి సార్, తప్పకుండా. వాళ్ళు ఎవరున్నా కూడా ఈ లింక్ ని షేర్ చేయండి, కొద్దిసేపట్లో లింక్ కూడా పంపిస్తాను. థ్యాంక్ యూ టు ఆల్ వన్స్ అగైన్. మోనెక్స్ మోర్ ఎర్నింగ్ సార్. మన మోనెక్స్ కి ఎటువంటి అడ్డు లేదు సార్. మనం అంతా జెన్యున్ గా చేస్తున్నాం. ఎవరెవరో చేసినట్టుగా మనం చేయట్లేదు, మనం పక్కాగా చేస్తున్నాం, పక్కా ప్రూఫ్స్ తో చేస్తున్నాం. ఏం ప్రాబ్లం సార్, ప్రతి ఒక్కరు ఎటువంటి క్వశ్చన్స్ వేసినా కూడా మన దగ్గర చక్కటి ఆన్సర్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఏదో చెప్పి ఏదో చేద్దామని మాటలు చెప్పట్లేదు సార్, మనం చేసి చూపిస్తున్నాం. ఇది ఒకటే సార్ మనం చెప్పగలం, మనం చేసేది పని. అందుకే సార్ మిగతా వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేక లేని పని మాట్లాడిని అంటున్నారు. కొంచెం గ్రహించండి, ఏం ప్రాబ్లం లేదు సార్. మనకి ఇలాంటివన్నీ రావడం చాలా మంచిదే సార్, ఎందుకంటే మనం ఎదుగుతున్నాము అని ఇదే సార్ మన సంకేతాలు. ఓకే సార్, థ్యాంక్ యూ టు ఆల్. ఏం ప్రాబ్లం లేదు.